హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసులో ఏసీబీ తీగ లాగితే పెద్ద డొంకే కదులుతోంది. సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పాత్ర, ఆయన ఆరగింపులు ఏసీబీకి శివబాలకృష్ణ పూసగుచ్చినట్టుగా చెప్పేసినట్టు తెలుస్తోంది. కస్టడీలో శివబాలకృష్ణ ఇచ్చినటువంటి వాంగ్మూలం ఏదైతే ఉందో ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనే కాదు ఐఏఎస్ అధికారుల్లో కూడా పెద్ద చర్చగా మారుతోంది. గుబులు కూడా రేపుతోందని చెప్పాలి. ఇప్పటికే ఓఆర్ఆర్ ప్రాజెక్టును కారు చౌకగా ముంబై సంస్థకు అప్పగింత వివాదంలో కూడా అరవింద్ కుమార్ పాత్ర ఉంది. తెర వెనక ఆయన చేసిన పని అనేక అనుమానాలకు కూడా తావిస్తోంది అన్న అనుమానాలున్నాయి. ఏటా 633 కోట్ల రూపాయల ఆదాయం ఇచ్చే ఓఆర్ఆర్ను కేవలం 246 కోట్లకే ప్రైవేట్ సంస్థకు హెచ్ఎండిఏకు రాసిచ్చినటువంటి ఆ డీల్ ఏదైతే ఉందో దాంట్లో అరవింద్ కుమార్దే కీలక పాత్ర అన్నటువంటి వార్త కూడా చక్కర్లు కొట్టింది. ఇక ఇప్పుడు హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అవినీతి బాగోతంలోనూ అరవింద్ కుమార్ పేరే ప్రముఖంగా వినిపిస్తోంది. ఇక ఇందుగలడు అందులేడని సందేహము వలదు, ఎందెందు వెతికినా అందందే గలడు అన్నట్టుగా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఒక భూమేత భూ ఆరగింపులు క్విడ్ ప్రోకో నజరానాలకు కొదవే లేదు. నీకిది నాకది అన్నట్టుగానే వ్యవహారాలు చక్కబెట్టేసినట్టుగా తెలుస్తోంది ఈ ఐఏఎస్ అధికారి. ఇక తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసు పెద్ద హాట్ టాపిక్ గా మారింది. శివబాలకృష్ణ వెనుక ఎవరున్నారు, ఎవరి పాత్ర ఏమిటి, కేసు లోతుల్లోకి వెళితే ఎవరు బయటపడతారు, ఎవరి పేరు బయటకొస్తుంది, ఇవన్నీ కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి చర్చ. ఊహించినట్టుగానే మొదటి పేరుగా సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ పేరు రివీల్ అయింది. సార్ హ్యాండ్ చాలా పెద్దదని, ఐఏఎస్ అధికారిగా సార్ లుక్కు పడితే తాంబూలం గట్టిగానే సమర్పించుకోవాలని ఏసీబీ వాంగ్మూలంలో శివబాలకృష్ణ చెప్పేసినట్టుగా తెలుస్తోంది. ఇక మచ్చుకు కొన్ని ఉదంతాలను కొన్ని ఉదాహరణలుగా కూడా వెల్లడించడంతో ఏసీబీ అధికారులే ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి. ఒకటి కాదు, రెండు కాదు, సీనియర్ ఐఏఎస్ కోరినట్టుగా ఆయన చెప్పినట్టుగా పూలల్లో పెట్టి దఫాలుగా 10 కోట్ల వరకు అరవింద్ కుమార్ కు ముట్ట చెప్పినట్టు శివబాలకృష్ణ ఓపెన్ అయ్యారు ఏసీబీ అధికారుల ముందు. డబ్బు చేతికి రాగానే ఆఫీస్లోని ఫైళ్లు వందే భారత్ ఎక్స్ప్రెస్ లా కదిలి వెళ్లాయి. తనకు కావలసినటువంటి బిల్డింగ్లకు అనుమతులు జారీ చేయించుకోవడంలో అరవింద్ కుమార్ ఎంతో శ్రద్ధ కూడా చూపేవారంట. నార్సింగ్లో అదే జరిగింది అన్నది శివబాలకృష్ణ వాంగ్మూలంలో మరొక కీలకమైనటువంటి అంశం. నార్సింగ్లోని వివాదాస్పద భూమిని ఒక కంపెనీకి అప్పగించేలా చాలా ఈజీగా క్లియరెన్స్ ఇచ్చేశారు అరవింద్ కుమార్. ఎకరమో 2 ఎకరాలో కాదు, ఏకంగా 12 ఎకరాల వివాదాస్పద భూమి అది. ఆ భూమి రాత్రికి రాత్రి సక్రమం అయిపోయింది. ఐఏఎస్ అరవింద్ కుమార్ పనితీరుకు ఇదొక మచ్చు తునక మాత్రమే. నార్సింగ్లోని ఎస్ఎస్వి ప్రాజెక్ట్ అనుమతి కోసం సార్ వారు అడిగింది చాలా చిన్న మొత్తమే, జస్ట్ 10 కోట్ల రూపాయలే. ఆయన అడిగారు, సదర్ సంస్థ టోకెన్ అమౌంట్ గా 1 కోటి నగదు ఇచ్చేసిందంట. తలతల్లాడే ఆ 1 కోటి రూపాయల నోట్ల కట్టలను షేక్ సైదా చెల్లించారని, జూబ్లీహిల్స్ లోని అరవింద్ కుమార్ ఇంటికెళ్లి మరి ఆ మొత్తాన్ని అందజేసినట్టు ఏసీబీకి పూసగుచ్చినట్టు చెప్పేశారు శివబాలకృష్ణ. నిజానికి ఒక సినిమాలో ఉన్నట్టు, అంటే పోకిరి సినిమాలో కొత్త కానిస్టేబుల్ ఓ బిల్డర్ దగ్గరికి వెళ్లి తుపాకీతో కాల్చి పడేస్తా మరో బిల్డర్ సిఐ భార్య పద్మావతి పేరున ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసినట్టుగా రియల్ కథ నడపడంలో ఐఏఎస్ అరవింద్ కుమార్ స్టైలే వేరన్నట్టుగా తెలుస్తోంది. క్విడ్ ప్రోక్రో నజరానాలకు పెట్టింది పేరు. ఇందుకు మహేశ్వరం మండలంలోని మంకల్ ల్యాండ్ డీలింగే కథలుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ వోటెక్స్ భూములకు ఫేవర్ చేయడంలో పోటీ పడి మరీ ఉత్సాహం చూపించారంట ఐఏఎస్ అరవింద్ కుమార్. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కూడా తాము అనుకున్న విధంగా అధికారులు చేసి పెట్టడంతో అట్లాగే ఆ వోటెక్స్ సంస్థ కూడా పెద్ద మనసు కూడా చాటుకుందంట. వోటెక్స్ సంస్థలో ఒక ప్లాట్ ను అరవింద్ కుమార్ పేరిట బహుమానంగా కూడా ఇచ్చేసినట్టు ఏసీబీకి శివబాలకృష్ణ చెప్పేశారు. ఇక ప్రస్తుతం ఏసీబీ ఫోకస్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పై పడింది. పిలిచి ప్రశ్నల వర్షం కురిపించేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. శివబాలకృష్ణను ప్రశ్నిస్తేనే అరవింద్ కుమార్ పాత్ర, కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థల పేర్లు బయటకొచ్చాయి. అదే అరవింద్ కుమార్ ను క్వశ్చన్ చేస్తే ఇంకెంతమంది బిగ్ షాట్స్ బయటకొస్తారు? ఇప్పుడు ఇదే ఉత్కంఠ రేకెత్తిస్తున్నటువంటి అంశం. ఇంతకీ అరవింద్ కుమార్ ను విచారణకు ఎప్పుడు పిలబోతున్నారు? ఏసీబీ అధికారులు చాలా పగడ్బందీగా అడుగులు వేస్తున్నారు. అరవింద్ కుమార్ ను ప్రశ్నించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసిందా?
అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసిన ఏసీబీ పక్కా ఆధారాలతో అరవింద్ కుమార్ అవినీతిని బయట పెట్టబోతున్నట్టుగా సమాచారం అందుతోంది. ఇట్లా మొత్తానికి అరవింద్ కుమార్ ఐఏఎస్ పేరు బయటకు రావడం, శివబాలకృష్ణ ఆయనను ప్రశ్నిస్తుంటే చాలా పెద్ద మొత్తంలో ఒక భారీ కుంభకోణం జరిగినట్టుగా తెలుస్తోంది. కట్టల నోట్ల కట్టలు, కుప్పలు కుప్పలుగా పైసల కట్టలు, అసలు లెక్కలేనన్ని యాపిల్ ఐఫోన్లు, ఇంకా భూమికి సంబంధించినటువంటి పత్రాలు, చాలా వందల కోట్ల రూపాయల విలువైనటువంటి ఆస్తులన్నీ కూడా బయటకు వస్తున్నాయి. స్థిర చరాస్తులు అన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఒక్క శివబాలకృష్ణను ప్రశ్నిస్తేనే కొంతమంది ఐఏఎస్ అధికారుల పేర్లు కూడా బయటకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఏసీబీ అందరి చిట్టా మొత్తం దగ్గర పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. ఆచి తూచి అడుగేస్తున్నట్టుగా తెలుస్తోంది. రైట్, మనతో పాటు మా ప్రతినిధి, మా కొలీగ్ రవిచంద్ర జాయిన్ అవుతున్నారు. రవిచంద్ర, గుడ్ ఆఫ్టర్నూన్. రైట్ రవిచంద్ర, గత కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం, ఒక అనకొండ అవినీతే 500 కోట్ల రూపాయలు అయితే అసలు పెద్దలు ఎంత మింగారు, దీని వెనకాల పెద్దలు ఎంతమంది ఉన్నారనుకోవాలా? చాలా రోజుల నుంచి ఆరోపణలు వచ్చాయి. అంటే గత ప్రభుత్వంలో ఎంతమంది ఐఏఎస్ అధికారులు దీంట్లో ఉన్నారు, ఐఏఎస్ అధికారుల్ని పావులుగా వాడుకున్నది ఎవరు, దీని వెనకాల గత మంత్రులు ఏమైనా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఏసీబీ కూడా చాలా కీలకంగా అడుగులు వేస్తోంది, మనం చూస్తున్నాం. ఇప్పటికే శివబాలకృష్ణను విచారించింది. ఎట్ ది సేమ్ టైం శివబాలకృష్ణ స్వయాన తమ్ముడు శివ నవీన్ ను కూడా విచారించినటువంటి నేపథ్యం కనిపిస్తోంది. దీంట్లో భాగంగా ఐఏఎస్ అరవింద్ కుమార్ పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. రైట్, ఇట్లాంటి నేపథ్యంలో చాలా కీలకమైనటువంటి అంశాలు, అంటే గత కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం, మాజీ సిఎస్ సోమేష్ కుమార్ పేరు గాని, అట్లాగే ఐఏఎస్ రజత్ కుమార్ పేరు గాని ఇవన్నీ బయటకు వచ్చాయి. ఐఏఎస్ రజత్ కుమార్ అప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైనటువంటి అధికారిగా పనిచేశారు. అంటే అందులో కూడా చాలా కీలకంగా ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తి. పరిశ్రమలకు సంబంధించినటువంటి కమిషనర్ గా కూడా ఆయన పనిచేసినటువంటి చరిత్ర ఉంది. ఇటు సోమేష్ కుమార్ అవినీతి భాగోతం కూడా బయటకు వస్తోంది. సో నార్సింగ్ లో ఈ రోజు మనం చూస్తున్నాం, ఒక 12 ఎకరాల భూమి మచ్చుకు అనుకుంటే గనక దాని వాల్యూ 250 కోట్లే అనుకుంటే, మార్కెట్ వాల్యూ ప్రకారమే ఎంత ఉంటే గనక ఈ ఆస్తులు అమ్మకాలు కొనుగోలు ట్రాన్సాక్షన్ జరిపినప్పుడు 1000 కోట్ల రూపాయలుగా మారే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ పూర్తి ఎపిసోడ్ ను మీరు చాలా రోజులుగా పరిశీలన చేస్తున్నారు. ఈ ఎపిసోడ్ ను ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు రవిచంద్ర? శ్రీకాంత్, అయితే మొదటి ఎపిసోడ్లో శివబాలకృష్ణ కనిపించారు. రెండో ఎపిసోడ్లో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఇంకా మూడో ఎపిసోడ్లో రాజకీయ నాయకులు కూడా ఉండొచ్చు అనే అభిప్రాయం కూడా కలుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే మొత్తానికి గత 20 రోజుల నుంచి హైదరాబాద్లో మొత్తానికి పెద్ద ఎత్తున ఎటు చూసినా ఏ వార్త పెద్దదైన చూసినా కానీ శివబాలకృష్ణ సంబంధించిన అంశాల తెర మీదకి వస్తున్నాయని చెప్పుకోవచ్చు. గత 20 రోజుల నుంచి ఏసీబీ అధికారులకు క్షణం తీరిక లేకుండా శివబాలకృష్ణ సంబంధించిన ఆస్తులపై విచారణ కొనసాగిస్తున్నారు అని చెప్పుకోవచ్చు. అయితే శివబాలకృష్ణకు ఒక 18 రోజుల క్రితం శివబాలకృష్ణ ఎప్పుడైతే ఏసీబీ అధికారులు అక్రమాస్తులు, అంటే కొందరు సమాచారం ఇచ్చినట్టు మేరకు అక్రమాస్తి కలిగి ఉన్నారంటూ ఏసీబీ అధికారులు తెల్లవారుజామున 5 గంటల నుంచి మొదలుపెట్టినట్టుగా విచారణ ఇవాటి వరకు కూడా ముగియలేదని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా శివబాలకృష్ణతో పాటు శివబాలకృష్ణ బంధువులు, శివబాలకృష్ణ స్నేహితులు, ఈ విధంగా మిగతా అధికారులు శివబాలకృష్ణతో పనిచేసినట్టుగా అధికారులను కూడా విచారిస్తుంది. ఈ విచారణ ఇంకా కొనసాగేందుకు అవకాశాలు కూడా లేకపోలేదని చెప్పుకోవచ్చు. అయితే ఏం జరిగిందని ఒక్కసారి చూస్తే అసలు శివబాలకృష్ణ ఇంత అక్రమాస్తి సంపాదించడానికి కారణం ఏంటని చూస్తే, శివబాలకృష్ణ గతంలో సుమారు 8 ఏళ్ల పాటు హెచ్ఎండిఏ, ఈ హెచ్ఎండిఏ అనే పేరు చెప్తేనే అధికారులకు ఒక బంగారు బాతులాగా కనిపిస్తుంటుంది హెచ్ఎండిఏ. ఎందుకంటే ఈ హెచ్ఎండిఏ తోటి హైదరాబాద్లో నిర్మాణంలో చేపట్టే హైదరాబాద్ కావచ్చు, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో నిర్మాణాలకు ఇది ఒక బంగారు బాత్ అని చెప్పుకోవచ్చు. ఇదే శివబాలకృష్ణ శంకరపల్లి కావచ్చు, శంషాబాద్ కావచ్చు, మేడ్చల్ కావచ్చు, ఈ 3 ప్రాంతాలకు డైరెక్టర్ గా ఉన్నారు. హెచ్ఎండిఏలో డైరెక్టర్ ఉన్నారు. ఒక గట్కేసర్ ప్రాంతానికి మాత్రం మరొక డైరెక్టర్ ఉన్నారు. అంటే 3 ప్రాంతాలకు డైరెక్టర్ ఉన్నట్టుగా శివబాలకృష్ణ అక్రమాస్తులు సంపాదించడానికి ఈ 3 విలువైన ప్రాంతాలని చెప్పుకోవచ్చు. మేడ్చల్ కావచ్చు, శంకరపల్లి కావచ్చు, ముఖ్యంగా శంషాబాద్ కావచ్చు. ఈ ప్రాంతంలో ఉన్నట్టుగా ముఖ్యంగా ఒటినాగలపల్లి, నార్సింగి, ఉప్పాలగూడ, దాంతోపాటు మణికొండ, కోకాపేట, మంచిరేవుల ఇలాంటి విలువైనటువంటి ప్రాంతంలో అపార్ట్మెంట్లకు కావచ్చు, విల్లాలకు కావచ్చు, వాటికి పర్మిషన్లు ఇవ్వాలంటే అంత ఈజీగా ఉండదు. డైరెక్టర్ స్థాయి, దాంతోపాటు హెచ్ఎండిఏలో ఉన్న
ఉన్నతమైనట్టుగా అధికారులు కావచ్చు, లేదంటే మున్సిపల్ శాఖలో పనిచేసేట్టుగా ఉన్నత అధికారులు కావచ్చు, ఈవెన్ ఐఏఎస్ అధికారులతోటే అవుతుందని చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టాలన్నా అనుమతులు తీసుకోవాలన్నా, ఎందుకంటే త్రిబుల్ జీవో అందరికీ తెలిసిందే. త్రిబుల్ జీవో రద్దు కాకముందుకే ఈ ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టాలంటే ఐఏఎస్ స్థాయి అధికారులు లేదంటే గ్రూప్ 1 స్థాయి అధికారులు అయితేనే వాళ్ళు పావులు కదిపితేనే ఇక్కడ ఫైళ్లు కదులుతాయని చెప్పుకోవచ్చు. అందులో అలాంటి ఫైళ్లు కదిలించడంలో శివబాలకృష్ణ దిట్ట అనటానికి సుమారు 1000 కోట్ల అక్రమాస్తి ఈ శివబాలకృష్ణ కావచ్చు, శివబాలకృష్ణ బినామీలు కావచ్చు, ఆయన బంధువులు కావచ్చు, సుమారు 1000 కోట్లు ఉంటుందని ఏసీబీ అంచనా వేసింది. ఆ కోణంలో దర్యాప్తు కొనసాగుతుంది. ఇంకా దర్యాప్తు చేయాల్సినట్టు అవసరం ఉంది. ఇప్పటికే 20 రోజులు, సుమారు 20 రోజులు పూర్తి అయిపోతుంది. మరొక 20 రోజులు కూడా, మరొక 20 రోజులు పడుతుందా, ఎంతకాలం పడుతుంది అనేది కూడా, ఎందుకంటే కొండవీటి చాంతాల కంటే ఎక్కువనే ఉందని చెప్పుకోవచ్చు శివబాలకృష్ణ అవినీతి భాగవతం అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఈయన గతంలో సంపాదించిన, అంటే డైరెక్ట్గా ఉన్నటువంటి ఆ టైంలో సంపాదించిన సంపాదనే కాకుండా ఈ మధ్య కాలంలో రెరాకు కార్యదర్శిగా, రియల్ ఎస్టేట్ రెగ్యులేటింగ్ అథారిటీ అని ఉంటుంది. అంటే ఇది కూడా లేఅవుట్లు కావచ్చు, కొన్ని ఎలాంటి లేఅవుట్లు వేయాలి కొన్ని గైడ్లైన్స్ ఇస్తుంటుంది ఈ రెరాకు కూడా కార్యదర్శిగా పనిచేశారు శివబాలకృష్ణ. దాంతోపాటు హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ ప్లానింగ్ ఆఫీసర్ కూడా పనిచేశారు. అంటే కీలకమైనటువంటి స్థానాల్లో పనిచేస్తున్నారు హైదరాబాద్లో చాలా ఏళ్ళ నుంచి. దీంతో ఎక్కడెక్కడ ఎలాంటి లూప్ హోల్స్ ఉంటాయి, ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో ఎలాంటి లూప్ హోల్స్ ఉంటాయి అవన్నీ కూడా శివబాలకృష్ణకు తెలుసు. ముఖ్యంగా నిర్మాణాలు చేపట్టాలంటే విల్లాలు కావచ్చు, అపార్ట్మెంట్లు కావచ్చు, సుమారు కొన్ని అంతస్తులలో కట్టే అపార్ట్మెంట్లకు అయినా అంజవేషణ చేయని చెప్పుకోవచ్చు. అనుమతులు ఇవ్వటంలో అక్రమాస్తి, అంటే ఈ విధంగా ఎలాంటి అవకాశం లేనట్టు ప్రాంతాలకు కట్టడానికి వీలు లేదని ప్రభుత్వం చెప్పినట్టుగా జీవోలు కూడా తుంగలో తొక్కి అనుమతులు ఇవ్వడంతో వాళ్ళు కూడా ఆమ్యామ్యాలు సమర్పించారు. రియల్ ఎస్టేట్ కంపెనీలతో కూడా పెద్ద ఎత్తున సంబంధాలు ఉన్నాయి. అందులో కొన్ని ఆదిత్య కావచ్చు, ఫీనిక్స్, వాళ్ళకి సంబంధించిన ప్రతినిధులకు పిలిచి కూడా ఏసీబీ అధికారులు గంటల తరబడి విచారించారు. మీకు మీ రియల్ ఎస్టేట్ కంపెనీలకు శివబాలకృష్ణకు సంబంధాలు ఏంటి, అంటే అధికారిక సంబంధాలు ఉన్నాయా, వ్యాపారకు సంబంధించిన సంబంధాలు ఉన్నాయా? అధికార సంబంధాలు అంటే ఒక రోజుతో ముగుస్తుంది, అనుమతులు ఇచ్చిన తర్వాత అసలు సంబంధాలు ఉండకూడదు. అలాంటిది కొన్ని రోజుల పాటు మీ వాట్సాప్ కాళ్ళు కావచ్చు, దాంతోపాటు వాట్సాప్ చాటింగ్లు కావచ్చు, మెయిల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా టెక్నికల్ కూడా సాంకేతికంగా శివబాలకృష్ణ ఎపిసోడ్ విషయంలో చాలా జాగ్రత్తగా, క్షుణ్ణంగా, చాలా కూలంకుషంగా ఏసీబీ దర్యాప్తు కొనసాగిస్తుంది. ఎందుకంటే మొదటి దఫాలో జరిగినట్టు శివబాలకృష్ణ వెనకాలో ఐఏఎస్ అధికారులు, అంటే ఉన్నతాధికారులు ఉన్నారన్న కోణంలో ఈ కేసు నడుస్తుంది. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే శివబాలకృష్ణ సంబంధించిన భూములు కూడా హవాక్ అయిపోయారు. ఏసీబీ అధికారులకే ఆశ్చర్యం కలిగిందని చెప్పుకోవచ్చు. ఒక గ్రూప్ 1 స్థాయి అధికారి ఇన్ని 100 ఎకరాలు ఎట్లా సంపాదిస్తారు, సుమారు 1000 కోట్లకు పైగా ఎలా సంపాదిస్తారంటే కోణంలో కూడా దర్యాప్తు చేపడుతున్నారు. ఏసీబీ అధికారులకే విస్తుపోయే విధంగా, ఆశ్చర్యం కలిగే విధంగా శివబాలకృష్ణ అవినీతి ఉందని చెప్పుకోవచ్చు. 214 ఎకరాలంటే ఆషామాషి కాదు. ఈయన కావచ్చు, ఈయన దగ్గర బంధువులకు, ఈయన కుటుంబ సభ్యులకు 214 ఎకరాల భూమి ఉంది. అందులో ముఖ్యంగా జనగాంలోని కొడకండ్ల, దాంతోపాటు పాలకుర్తి ఏరియాలో పదుల సంఖ్యలో ఎకరాలు ఉంది. ఈయన శివబాలకృష్ణ సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ పక్కనే జనగామ ఉంటుంది. ఆ విధంగా జనగామ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాడు. భూమి ఎక్కువగా జనగామ జిల్లాలో ఉంది. దాంతోపాటు యాదాద్రి జిల్లా, రంగారెడ్డి జిల్లా, నాగర్ కర్నూలు జిల్లా, ఈ విధంగా అంతేకాకుండా ఒక తెలంగాణ ప్రాంతంలో కాకుండా ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యంగా విలువైనట్టు ప్రాంతాల్లోనే శివబాలకృష్ణ వాలుతాడనటానికి విశాఖపట్నంలో కూడా శివబాలకృష్ణ సంబంధించిన ఆస్తులు ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. శివబాలకృష్ణ మీరు అట్లాగే ఉండండి. ఇంకా చాలా విషయాలు బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇంత పెద్దగా భారీ మొత్తంలో